పద్మశాలి మిట్లారా, ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. మీరు కూడా ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. కర్ణాటి మనోహర్ గారు ఒక పత్రిక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏమి ఇచ్చిండ్రు మనోహర్ గారు? ఓ పద్మశాలి సమాజమా మేలుకో, నీ జాతిని నువ్వే ఏలుకో అని కర్ణాటి మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఒకసారి వార్త చదువుదాం మిట్లారా. పద్మశాలి మిట్లారా, కొద్దిగా మీకు సమయం లేకుండా సరే తీరిక చేసుకొని వీడియో చూడండి. పద్మశాలి సమాజం గురించి పద్మశాలి బిడ్డ లేకపోతే ఎవరింటారు? ఏం పెట్టిళ్ళు ఇక్కడ? ఓ పద్మశాలి సమాజమా, ఓ నేత సమాజమా, ఓ చేనేత సమాజమా మేలుకో, నీ జాతిని నువ్వే ఏలుకో. ఆ ఏడుకొండల పద్మావతి అమ్మవారి ఆశీర్వచనాలతో పుట్టినటువంటి నా జాతి, నా పద్మశాలి జాతి, నా నా నేత జాతి, చేనేత జాతి అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. అంటే కర్ణాటి మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే, పద్మశాలి సమాజం చరిత్ర తీసుకుంటే చాలా ఘనంగా ఉన్నది. పద్మశాలి అంటే ఎవరు? దేవుళ్లకు వస్త్రదాతలు, అవును కదా. ప్రపంచ మానవాళికి మానాన్ని కాపాడిన సమాజం మనదని చెప్పుకుంటున్నాం. అంటే ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పిన సమాజం పద్మశాలి సమాజం అంటున్నాం కదా. మరి అలాంటి సమాజం ఇవాళ ఏ స్థితిలో ఉన్నది? ఏ స్థితిలో ఉన్నది? ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి. ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. నేను ఒకటి చెప్తున్నా, ఇలా పద్మశాలి జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ, ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వివక్షకు గురవుతుంది. దానికి ఫలితంగా హక్కుల పరంగా శూన్యమవుతున్నది. నేత కార్మికులు, చేనేత కార్మికులు అరిగోసపడుతున్నా సరే రాజకీయాలు పట్టించుకోవడం లేదు. దానికి కారణం ఏంటంటే పద్మశాలి సమాజమే. కాబట్టి పద్మశాలి సోదరులారా, నేను ఒక మాట స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ ఉనికి కోసం ఏ పార్టీలో ఉన్నా సరే, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీలో ఉన్నా సరే ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా పద్మశాలి బిడ్డలకు, నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి పద్మశాలి బిడ్డ, నాది పద్మశాలి పుట్టుక అనుకునే ప్రతి పద్మశాలి బిడ్డ పద్మశాలి సమాజం గురించి ఆలోచించాల్సిందే. ఎంతకాలం ఈ నిశ్శబ్దం, ఎంతకాలం ఈ బానిసత్వము? ఇలా ఓటు బ్యాంక్ ఉంది, జనాభా ఉన్నది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ పద్మశాలి సమాజాన్ని దేకది? కాబట్టి పద్మశాలి సోదరులారా, గతం ఇక్కడి నుంచైనా ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఏ పార్టీలో ఉన్నా, ఏ వేదిక మీద ఉన్నా, నేను పద్మశాలి బిడ్డను ఆలోచిస్తే రాష్ట్ర రాజకీయాలు శాసించడం కాదు, అక్కడ ఎవడు ముఖ్యమంత్రి ఉండాలో శాసించే శక్తి పద్మశాలి సమాజానికి ఉందని ఒక పద్మశాలి బిడ్డగా గర్వంగా చెప్తున్నా.